హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసేస్తాను. ఈరోజు ఏంటి అని అంటే మధ్యాహ్నం ఆల్రెడీ పప్పుచారు చేస్తాను, బెండకాయ ఫ్రై చేస్తాను, దోసకాయ వంచడం చేప ఇగురు చేస్తాను. ఇప్పుడైతే కనుక మనము అవి మధ్యాహ్నం అయిపోయినాయి. కొంచెం పప్పుచారు అయితే మాత్రం మిగిలింది. దాంట్లోకి మంచి స్పైసీగా ఏదైనా ఫ్రై చేసుకుందాం అని చెప్పేసి ఫిక్స్ అయ్యారు. అందుకని చెప్పేసి ఈయనైతే ఒక కేజీన్నర చికెన్ అయితే తీసుకొచ్చారు. మొన్న ఎలాగో మీకు కరేపాకు కోడివేపుడు చూపించాను. ఇప్పుడైతే మంచి స్పైసీగా మిరపకాయ కోడివేపుడు అయితే చేసి చూపిస్తాను. ప్రస్తుతానికైతే అన్నీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ముందుగా మన వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే కనుక ఆ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అన్నది మీకు చూపించి చేస్తాను. ఇప్పుడైతే అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను కాబట్టి ఆఖరికి చికెన్ కూడా కడిగేసేసి పక్కన పెట్టేసేసుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసేసుకుందాం. ఆల్రెడీ డిన్నర్ చేసే టైం అయిపోయింది. స్పీడ్గా లాగిచ్చేద్దాం. ఇప్పుడైతే చక్కగా కళాయి పెట్టేసేసుకున్నాను. ఈ కళాయి కొనుక్కు రావడమేమో కానీ మంచిగా మనకి ఉపయోగపడుతుంది అన్నమాట, యూస్ఫుల్గా. మందం ఉంది కాబట్టి ఇప్పుడైతే చక్కగా కళాయి కూడా అంటే బాండీ కూడా వేడెక్కిపోయింది. కేజీన్నర చికెన్ కాబట్టి ఒక 7-8 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఎందుకంటే మనం చేసుకుంటుంది ఫ్రై కాబట్టి అడుగు పట్టుకోకుండా. అవును, 300 పోయినా కూడా మంచిగా ఫలితం ఉందన్నమాట. ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడెక్కాలి. ఇప్పుడైతే మనం మిరపకాయ కోడివేపుడు చేసుకుంటున్నాం కదా, దానికి ముందు ఎండుమిర్చి నానబెట్టుకుంటున్నాము. నేను కేజీన్నర చికెన్ తీసుకుంటున్నాను. దానికి తగినట్టుగా ఎండుమిర్చి నానబెట్టుకుంటున్నాను. ఇవి స్పైస్ తక్కువ ఉంటాయి, కలర్ ఎక్కువ ఉండిద్ది, అందుకని కొంచెం ఎక్కువ నానబెట్టుకుంటున్నాను అనమాట. ఇవి వేడి నీళ్ళు హాట్ వాటర్లో ఈ ఎండుమిర్చి నానబెట్టుకుంటున్నాను. ఇవి కొంచెం నానబెట్టుకోగానే మనము పేస్ట్ చేసేసుకుందాం, మెత్తని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుందాం. ఆనియన్స్ అనేవి కట్ చేసుకుందాం. కడిగి పెట్టేసేసుకున్నా. చికెన్ కూడా వేసేసుకుందాం. స్లోగా వేసుకోవాలి, ఎందుకంటే ఆయిల్ చిల్లింది కాబట్టి. ఈ ఫ్రైడ్ కల్లా కొంచెం స్కిన్ ఉన్న చికెన్ అయితే చాలా బాగుండిద్ది. పిల్లలు తినరు కాబట్టి ఈ బోన్లెస్ స్కిన్ లెస్ తెచ్చాము. ఇప్పుడైతే చక్కగా ఈ చికెన్ని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాం. ఈ లోపల ఆల్రెడీ మీకు చూపించాను కదా, హాట్ వాటర్లో ఎండుమిర్చి నానబెట్టాము. ఇవి పేస్ట్ లాగా చేసేసుకుందాం, మెత్తని పేస్ట్ కింద చేసుకుందాం. అడుగనేది పట్టుకోకుండా మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. వాటర్ పోయాలా అవసరం లేదా? మిక్సీ పట్టేసుకుందాం. అది ఇక చికెన్ ఉడుకుతుంది. ఇప్పుడైతే మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకుందాం. మీడియం సైజ్ ఆనియన్స్ 3 అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవి కూడా వేసేసుకుందాం. అయితే ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడైతే పసుపు వేసుకుందాం. 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం.
ఒక్కసారి కలిపేస్తుంది. అదే నీళ్ళు పట్టు, రెండు పట్టు నీళ్ళు పట్టు. గాలి తోటలు పోసేస్తుంది. ఇప్పుడు దాకా చల్లటి గాలి వేసింది, ఏమైందో ఏంటో సడన్గా గాలి ఆగిపోయింది, ఉడకపోసేస్తుంది. ఇక్కడే ఇలా ఉంది అంటే కిచెన్లో మరీ భయంకరంగా ఉంది. వెళ్ళి కిచెన్లో ఒక 10 నిమిషాలు నుంచున్నామంటే ఫుల్గా స్నానం చేసినట్టాను అనమాట చెమటలతో. ఇంకా అక్కడికంటే ఇక్కడ కొంచెం బెటర్ అని చెప్పేసి ఇక్కడ చేస్తున్నాం అనమాట వంట. ఇప్పుడైతే చక్కగా చికెన్ ఉడుకుతుంది. ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసేస్తున్నాం. టమాటా అసలు కొంచెం గ్రేవీ కూడా ఉంటుందమ్మా, ఓన్లీ రోస్టెడే. ఓకే, కరివేపాకు ఒకసారి కలిపేస్తున్నాం. కరెంట్ పోయింది, మరి ఎప్పటికి ఇస్తాడో తెలీదు. కొంచెం గాలేసిందంటే మా వాళ్ళకి భయం అన్నమాట, కరెంట్ తీసేస్తాడు. మూత పెట్టుకొని మగ్గించుకుందాం. నేనేం నడవలేదు, నువ్వు ఎంత తగ్గించినా నేనేం నడుచుకోను. భయపడలేదంట తెలుసా? అంటే నేను జరిపించడానికి పౌడర్ రాసుకున్నాను. అది నాదే. ఇప్పుడైతే ఒకసారి మూత తీసి చూస్తున్నాం. కరెంటు వచ్చే సూచనలు ఏమీ కనిపించట్లేదు, అందుకని చెప్పేసి గాలి దుమ్ము వాన కూడా రెడీ అవటానికి మబ్బులు. ఇప్పుడైతే మనం చక్కగా ఎండుమిర్చిని పేస్ట్ లాగా పట్టుకున్నాం కదా. కలిపేసుకుందాం. అంటే ఇక కారం వేసే పని లేదమ్మా, అంతా ఇదే ఇక. ఓకే, ఎవరు కళాయి ఇప్పించింది? ఎవరు అమ్ములేనా అమ్మా? అమ్ములేనా? అది సంగతి. బేరం సంగతి దేవుడు ఎరుగులే కానమ్మా, ఇది వచ్చిన కాడి నుంచి ఇది కాలుతానే ఉంది. బేర విశేషం బాగుందన్నమాట. ఇప్పుడైతే మనం నిలువుగా చీలికలు చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. అలాగే కొంచెం కరివేపాకు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో స్విమ్మింగ్ పూల్ పెట్టారంట. రేపు మధ్యాహ్నం నుంచి మనం స్విమ్మింగ్ పూల్కి వెళ్దాం, స్విమ్మింగ్ చేయడానికి. నువ్వు అలా చేసావు అనుకో తీసుకెళ్ళను, చెప్తున్నా, అలా చేయకూడదు, ఓకేనా? ఓకేనా? తుడుచుకో, కళ్ళు తుడుచుకో. నాది ఎండుమిర్చి ఆడని మంట పుట్టింది. మమ్మీ వచ్చిందని వద్దు వద్దు, కూర్చో. ఓకే. మమ్మీ అంటే భయం ఉన్నప్పుడు మరి ఎందుకు అలా చేస్తున్నావు? మమ్మీ కొట్టిద్దని తెలుసు, కొట్టిద్దని భయం ఉంది కడుపులో. చెప్పు అని చెప్పు, చింతలు చెప్పు. అన్నం ఎవరు పెడతారు? మజ్జిగ ఎవరు ఇస్తారు? స్నానం చేపిస్తే పౌడర్ ఎవరు రాస్తారు? తలకాయ ఎవరు దూవుతారు? ఎల్సాకి కోడి వేపుడు ఇష్టం లేదంట. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేద్దాం? నీకోసం చీకట్లో ఇంత కష్టపడి చేస్తుంటే నువ్వేమో ఇష్టం లేదని అంటున్నావు. ఇప్పుడైతే ఒక 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను. బయట నుంచి చల్లటి గాలి వస్తుంది, ఇక్కడ లోనే వేడిగా అవును. టపమని అన్నం తింటాం. ఇక కరెంట్ వచ్చినా రాపోయినా సరే. ఒక 2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. ఇప్పుడు వస్తుంది అసలైన వాసన.
చేస్తారు ఇంట్లో బయట సో ఇప్పుడైతే ఒకసారి మూత తీసి చూసుకుందాం. మనకి చక్కగా ఫ్రై అయితే అయిపోయింది. చికెన్ ఫ్రై మంచిగా రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర జల్లేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడైతే కొత్తిమీర వేసేసుకుంటున్నాను. ఇంట్లో పుష్కలంగా కొత్తిమీర ఉంది, అందుకే ఎక్కువ వేసుకుంటున్నాను. కారం ఎక్కువ ఉందని కారం వేయద్దు అంటున్నాడు ప్రసాద్. ఇప్పుడైతే ఒక్కసారి కలిపేసుకుందాం. మంచి గుమగుమలాడే మిరపకాయ కోడి వేపుడు వాడి ఎవరికి కావాలో చెప్పండి. రైల్లో నుంచండి రైలు గారు. ఇప్పుడైతే మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. వేడివేడిగా సర్వ్ చేసుకుంది నాకు. చికెన్ చక్కగా కారం లేకుండా ఎండుమిరపకాయలతో రెడీ చేసింది. వేడి వేడిగా ఉంది. ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం. ఎండుమిర్చి చికెన్ ఫ్రై, ఎండుమిర్చి చికెన్ వేపుడు, కోడి వేపు. బా సూపర్. ఆల్రెడీ నాకన్నా ముందు వచ్చారు, వాళ్ళు ఇంకా స్టార్ట్ చేయాల. నేనైతే స్టార్ట్ చేసాను. కొత్తగా ఉంది. వేడి వేడిగా కారం ఉండదు ఫ్రెండ్స్. కారం ఎండుమిర్చి పేస్ట్ చేసేస్తారా? అది కూడా ఆ కలర్ రావడం కోసం కాశ్మీరీ చిల్లీ, కాశ్మీరీ చిల్లీ అంట. ఎండుమిర్చి చికెన్ ఫ్రై చాలా బాగుంది. ఆంధ్ర వంటలు మనిషి తెలంగాణ వంటలు. తెలంగాణ వంటలు యూట్యూబ్ వాళ్ళు ఇంటికి వస్తే యూట్యూబ్లో కొత్త కొత్త వెరైటీలు. సూపర్ సూపర్ సూపర్. అసలు కలర్తోనే పిచ్చెక్కిపోతుంది సగం. స్మెల్ అయితే బాబా కడుపు నిండిపోతుంది. గ్లాసులో నీళ్ళు తెచ్చుకోవాలి. అదే పంచదార వేసుకుని తెచ్చుకోండి. వాటర్ స్పూను పంచదార వేసుకొని తీసుకురావాలి. ఇక తింటాం లేట్ చేయకూడదు. మీరైతే ఫ్రెండ్స్ లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ ఎంజే కిచెన్ వ్లాగ్స్. ఇది మాత్రం మంచి అసలు రెసిపీ మాత్రం ఎరగదీసేసింది. డోంట్ మిస్. మీరు కూడా ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేయండి. చక్కగా వీకెండ్లో ఎలా వచ్చింది ఏంటి కామెంట్ సెక్షన్లో చేయండి. సూపర్.